How many of you have faith? మీలో ఎంతమందికి విశ్వాసం ఉన్నది? And what is faith? విశ్వాసం అంటే ఏంటి? Faith is something that we have not seen with our physical eyes. విశ్వాసం అంటే మన బాహ్య కన్నులతో చూడదానిని ఉన్నదని నమ్మటము. We have never seen Christ crucified on the cross at Jerusalem. యేసు ప్రభువారిని యెరూషలేం పట్టణంలో సిలువ వేస్తుంటే మనం ఎవరము చూడలేదు. But we believe. అయినప్పటికీ మనం విశ్వసిస్తూ ఉన్నాం. We have not seen heaven or hell. మనము పరలోకాన్ని గాని నరకాన్ని గాని చూడలేదు. But we believe. అయితే మనం విశ్వసిస్తూ ఉన్నాం. We have not seen God. మనము దేవుణ్ణి చూడలేదు. But we believe. అయితే మనము నమ్ముతూ ఉన్నాము. Is it true? అవునా అండి? Some say I won't believe in God unless I see him. కొంతమంది అంటారు దేవుడు నాకు కనిపించి నేను అతన్ని చూస్తే తప్ప నమ్మను అని. Some say how do we know that there is hell and heaven after death? కొంతమంది అడుగుతూ ఉంటారు మరణం తర్వాత పరలోకము లేకుంటే నరకం ఉందని నేను ఎలా నమ్మాలి? Some say the crucifixion on the cross is a myth. కొంతమంది అంటారు యేసు ప్రభువుని సిలువ వేయటం అనేది కట్టుకథ అని. So we want everything to prove, to reason. ప్రాయోజికంగా రుజువుపరచాలని ప్రయత్నిస్తాము. But faith is not that. అంటే విశ్వాసము అలా కాదు. Faith is faith. విశ్వాసము అంటే విశ్వాసము. And how can we receive faith? మనము ఎలా విశ్వాసాన్ని పొందుకోగలము? Only by submission. మనము అర్పించుకోవడం ద్వారా మాత్రమే విశ్వాసాన్ని పొందగలము. When you submit yourselves to God, మనల్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు the God will lead you into all understanding. దేవుడు మనల్ని సకల సత్యములోనికి నడిపిస్తారు. Do you really believe that only your sins crucified him? మీ యొక్క పాపములే ఆయన సిలువ వేశాయి అన్న విషయాన్ని మీరు నమ్ముతున్నారా? The blood shed on the cross is just for your sin? సిలువలో చిందింపబడినటువంటి రక్తము నా కొరకే అని మీరు విశ్వసిస్తున్నారా? Do you believe it or not? ఈ యొక్క విషయాలు మీరు నమ్ముతున్నారా లేదా? If you really believe, మీరు నిజంగా దీన్ని విశ్వసిస్తే how can you continue in sin? మీరు పాపములో ఎలా కొనసాగగలరు? I'll just narrate a story and we'll go to Holy Communion. నేను ఒక చిన్న కథను చెప్పిన తర్వాత మనం ప్రభు బల్లలో పాలపంపులు పొందుదాం. There were two boys who were gambling. ఒక ఇద్దరు అబ్బాయిలు జూదమాడుకుంటూ ఉన్నారు. And the police arrested them both. పోలీసు వారు వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. And one boy was from a rich family, another one is a poor woman's boy. అందులో ఒక అబ్బాయి ఏమో ధనవంతుని యొక్క కుటుంబంలో జన్మించిన వాడు, మరొక అబ్బాయి పేద తల్లికి జన్మించిన వాడు. The rich fellow paid penalty and released his son. ఆ యొక్క ధనవంతుడు ధనము చెల్లించి తన కుమారుణ్ణి విడిపించుకున్నాడు. This poor woman never had any money. అయితే యొక్క విధవరాలకు డబ్బులు లేవు. She went and begged the police people. ఆమె పోలీసు వారి దగ్గర వెళ్ళి యాచించింది. Please forgive him and release him. దయచేసి నా కుమారుని క్షమించండి, విడివండి అని. And they said the case is booked. అయితే పోలీసు వారు అన్నారు కేసు అప్పటికే బుక్ చేశామండి అని. Unless you pay the penalty, we cannot relieve. ఈ యొక్క జుర్మానా కడితే తప్ప అతన్ని విడవలేము. Until then, we have to keep him in jail. అంతవరకు కూడా ఇతన్ని చెరసాల్లో బంధించి ఉంచాల్సిందే. This woman begged and cried. ఈ యొక్క స్త్రీ ఎంతగానో ఏడుస్తూ వారిని వేడుకున్నది. But they said, we are sorry. అయితే వాళ్ళు అన్నారు దయచేసి క్షమించండి, సహాయం And చేయలేమని. there was a construction work going on in this jail compound. ఆ యొక్క చెరసాల యొక్క కాంపౌండ్ లో ఒక కట్టడ పని జరుగుతూ ఉన్నది. So this woman said, give me a job. ఈ యొక్క స్త్రీ ఆ యొక్క సూపర్వైజర్ దగ్గరకు వెళ్ళి నాకు ఏదైనా ఒక పని ఇవ్వండి అని అడిగింది. Looking at her, she said, what is this? You are such a old woman. How can you work? ఆమెను చూసి ఆయన అన్నాడు ఏంటమ్మా నువ్వు ఇంత ముసలిదానిలా ఉన్నావు, నువ్వెలా పని చేస్తావు అని. Okay, I'll carry these stones from here to there. అప్పుడు ఆమె చెప్పింది ఈ యొక్క రాళ్ళు కావాలంటే ఇక్కడ నుండి అక్కడికి మోస్తాను. You give me according to my work. నేను ఎంత పని చేస్తానో దానికి తగినంతగా మీరు డబ్బు ఇవ్వండి అన్నది. Great struggle, she was carrying the stones. ఆమె ఎంతో కష్టంతో ఆ యొక్క రాళ్ళు ఇక్కడ నుండి అక్కడ మోసుకొని వెళ్తున్నది. In a week's time, she became very weak and she was wounded. ఒక్క వారం సమయంలోనే ఆమె అలా కష్టపడి పనిచేసి చాలా బలహీనురాలైంది. ఆ యొక్క రాళ్ళు తగిలి గాయాలయ్యాయి. And at last she gathered the money. చివరిగా కావలసినటువంటి డబ్బును సేకరించింది. Paid the penalty. ఆ యొక్క జుర్మానా కట్టింది. And went before the jail to release her son. అప్పుడు తన కుమారుని జైల్లో విడిపించడానికని జైలు దగ్గరకు వెళ్ళింది. And suddenly his son saw his mother. అప్పుడు తక్షణమే ఆ యొక్క కుమారుడు తన తల్లిని చూశాడు. She was wounded. ఆమె గాయపడి ఉన్నది. She was bleeding. ఆమె శరీరం అంతా రక్తం కారుతున్నది.
I said, what is this, mom? అతడు అడిగాడు, ఏంటమ్మా ఇది అని. And she says, all this is for you. అప్పుడు ఆమె చెప్పింది, ఇదంతా నీ కొరకే బాబు. To relieve you from this jail, I worked hard. నిన్ను యొక్క చెరసాలలో నుండి విడిపించడానికి ఒక రాళ్ళు మోసి ఇలా గాయపడ్డాను అన్నది. What he will do? అప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తాడు? He fell on her feet. ఆమె యొక్క పాదాల దగ్గర వంగి నమస్కరించాడు. Mom, you loved me so much. అమ్మా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు. You are even ready to die for me. నా కొరకు చావడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉన్నావు. You shed your blood for me. నీ యొక్క రక్తాన్ని నా కొరకు కార్చావు. I never obeyed you. నేను నీకెప్పుడు విధేయుని అవ్వలేదు. I grieved you many times. ఎన్నోసార్లు నిన్ను చాలా బాధ పెట్టాను. In spite of that, you still loved me. అయినప్పటికీ నువ్వు నన్ను ఇంకా ప్రేమించావు. Thank you, mommy. అమ్మా, నీకు వందనాలు. And she took him to her home. తర్వాత ఆ యొక్క తల్లి ఆ కుమారుని విడిపించి ఇంటికి తీసుకెళ్ళింది. And the following day again that his friend came. ఆ యొక్క మరుసటి రోజు అదే స్నేహితుడు మళ్ళీ వచ్చాడు. Hey, come on, let's play gambling. హలో రా, మనం వెళ్ళి తిరిగి జూదమాడదామని పిలిచాడు. You know what this boy said? అప్పుడు ఈ యొక్క అబ్బాయి ఏం చెప్పాడో మీకు తెలుసా? I will not come. నేను రాను. Because to relieve me from the jail, my mother shed blood. ఎందుకంటే నన్ను జైల్లో నుండి విడిపించడానికి మా యొక్క తల్లి రక్తం కార్చింది. She suffered a lot. ఆమె ఎంతో బాధపడింది. I know even if I am jailed again, నాకు తెలుసు ఇంకొకసారి నేను బంధించబడినప్పటికీ my mother again she will go and work, shed his blood. నా యొక్క తల్లి తిరిగి వెళ్ళి కష్టపడి పనిచేసి తన రక్తాన్ని కారుస్తుందని. I know she loves me so much. ఆమె నన్ను ఎంతగానో ప్రేమిస్తుందని నాకు తెలుసు. That's why I don't come. అందువల్ల నేను రాను. Because I don't want to grieve my mom anymore. ఎందుకంటే మా యొక్క తల్లిని తిరిగి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. It's enough. నేను బాధ పెట్టింది చాలు. Now I am to love my mom and live according her instruction. ఇప్పటి నుండి నా యొక్క తల్లిని నేను ప్రేమిస్తాను, ఆమె చెప్పిన మాటలు వింటాను అన్నాడు. It's a simple story. ఇది ఒకవేళ సాధారణమైన కథగా ఉండవచ్చు. And who is our mom? ఈ తల్లి ఎవరండి? That is Jesus. యేసు ప్రభువారు. We never obeyed him. మనం ఆయనకు విధేయులం అవ్వలేదు. We never loved him. మనం ఆయన్ను ప్రేమించలేదు. We were sold to our sins. మనము మన పాపంలో అమ్మబడి ఉన్నాం. And we were imprisoned in the prison of Satan. మనము సైతాను యొక్క చెరసాలలో బంధించబడిన వారము. But to release us, he shed his blood. మనల్ని విడిపించడానికి ఆయన రక్తాన్ని చిందించారు. You accept that? ఈ యొక్క విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? Yes, you are accepting it whenever you are participating in the Holy Communion in particular. అవును, మీరు విశేషంగా ప్రభు బలలో పాలుపంపులు పొందేటప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. But what are you doing after going out of the church? అయితే యొక్క మందిరాన్ని విడిచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? How many of you say that all this month I was very faithful to God? మీలో ఎంతమంది ఈ నెలంతా కూడా నేను యేసు ప్రభువారికి నమ్మకస్తునిగా ఉన్నానని చెప్పగలరు? Or how many will say I grieved my Lord again and again? లేకపోతే ఎంతమంది యేసు ప్రభువారిని నేను తిరిగి దుఃఖపెట్టాను అని అంటారు? And some people are very careless. కొంతమంది అయితే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. They take the Holy Communion as a ritual. ప్రభు బలను ఏదో అలవాటు ప్రకారం తీసుకుంటారు. You know, it is very dangerous. ఇది చాలా అపాయకరము. You can just look into the book of Hebrews. హెబ్రీయులకు రాసినటువంటి ఆ యొక్క గ్రంథం పుస్తకంలో మనం ఈ విషయాన్ని చూద్దాం. Chapter 10. 10వ అధ్యాయము verse 28. 28వ వచనము. How much more severely do you think a man deserves to be punished who has trampled the Son of God under foot, who has treated as an unholy thing the blood of the covenant that sacrificed him? ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధకమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. What a terrible stage it is. ఇది ఎంత భయంకరమైన విషయము. See, participate in the Holy Communion if you want to live as you like. What you are doing actually, you are trampling the blood of Christ. చూడండి, ప్రభు బలలో పాలు పంపులు పొందిన తర్వాత మీకు ఇష్టం వచ్చినట్లు మీరు జీవించినట్లయితే మీరు ఏం చేస్తున్నారంటే ప్రభు రక్తాన్ని కాళ్ళ క్రింద వేసి తొక్కుతున్నట్టు. You are wasting the holy blood of Christ. మీరు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తాన్ని వ్యర్థం చేస్తున్నారు. The Bible says in verse 31, it is a dreadful thing to fall into the hands of the living God. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని 31వ వచనంలో చెప్పబడింది.
We always enjoy the love and the grace and the peace and the prosperity of Christ. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దీవెనలను, దేవునిచ్చే అభివృద్ధిని కూడా పొందుకుంటూ ఉన్నాం. We rejoice in many things when God gives us. దేవుడు మనకు ఇచ్చినప్పుడు వాటిలో సంతోషిస్తూ ఉన్నాం. But when are you going to tremble at the feet of the Lord? అయితే మనం ఎప్పుడు ఆయన పాదాల దగ్గర గడగడ వణుకుతాము. God is not willing this, so I won't do this. ఓ దేవునికి ఇది ఇష్టం లేదు, ఈ విధంగా నేను చెయ్యను. If I do this, God will be grieved. నేను ఇలా చేసినట్లయితే దేవుడు బాధపడతారు. Yes, he will get angry with me. అవును, దేవునికి నా మీద కోపం వస్తుంది. He may even leave me. ఒకవేళ నన్ను దేవుడు విడిచిపెడతాడేమో. Do you ever think like that? ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? After taking the Holy Communion, how can you spoil your body by all kinds of dirty things? ప్రభు బలలో పాలు పంపులు పొందిన తర్వాత ఏ విధంగా అశ్లీలమైన కార్యాలతో మీ శరీరాన్ని పాడు చేసుకోగలరు? Don't you know you are bought with a price? మీరు విలువ పెట్టి కొనబడిన వారని మీకు And you తెలియదా? are not of your own. మీరు మీ యొక్క సొంత వారు కాదని. Be very careful, believers. విశ్వాసులైన వారలారా జాగ్రత్తగా ఉండండి. In the last days, the devil is after the believers. ఈ యొక్క కడవరి దినాల్లో సైతాను విశ్వాసులు వెంబడే పడుతున్నాడు. The devil wants to divert us from the truth. సైతాను మనల్ని సత్యం నుండి తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. Devil always creates the duplicate. సైతాను ఎప్పుడూ కూడా నకిలీ దాన్ని సృష్టిస్తాడు. Don't be mistaken, which is the Holy Spirit and which is the evil spirit. ఏది పరిశుద్ధాత్మ, ఏది దుష్ట ఆత్మ అని గుర్తించకుండా తప్పిపోకండి. You must know what is God's will and what is not. ఏది దేవుని చిత్తమో ఏది కాదో మీరు ఎరిగి ఉండాలి. You must know what is right and what is wrong. ఏది సరి ఏది తప్పు అన్న జ్ఞానం మీకు ఉండాలి. When the Holy Spirit descends on you, you will know that. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దిగి వచ్చినప్పుడు ఆ విషయాలు మీకు తెలుస్తాయి. With your own knowledge, you cannot separate. మీ యొక్క సొంత జ్ఞానముతో వీటిని మీరు గుర్తించలేరు. You need the wisdom of God. దేవుని యొక్క జ్ఞానం మీకు కావాలి. You need the discerning spirit of God. దేవుడు ఇచ్చేటువంటి గుర్తింపు ఆత్మ మీకు కావాలి. We'll read one more verse and we'll go to the Holy Communion. మరి ఒక వచనాన్ని మనం చదువుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. That is chapter 6 and verse 4 in a book of Hebrews. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. It is impossible for those who have once been enlightened, who have tasted the heavenly gift, who have shared in the Holy Spirit, who have tasted the goodness of the Word of God and the powers of the coming age, if they fall away, to be brought back to repentance. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. Be very careful. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. I know most of us have tasted the love of God. నాకు తెలుసు మీలో అనేక మంది దేవుని యొక్క ప్రేమను రుచి చూచారు. We have seen the power of God. మనము దేవుని యొక్క శక్తిని చూచాము. We were filled with the Spirit of God. మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాము. We are enlightened by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మనకు మనోజ్ఞానము కలిగింది. ఉన్నారా ఇక్కడ? అందరు ఇక్కడే ఉన్నారండి. ఎంతమంది దేవుని ప్రేమను రుచి చూచారో హల్లెలూయా చెప్పండి. ఎంతమంది దేవుని శక్తిని అనుభవించారో హల్లెలూయా చెప్పండి. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారో హల్లెలూయా చెప్పండి. ఎంతమంది యేసుక్రీస్తు నా కొరకు సిలువలో మరణించాడు అంటున్నారో హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఆయనకు నా హృదయం ఇచ్చానంటున్నారు చెప్పండి. ఎంతమంది పాపం చేస్తున్నాను అంటున్నారో హల్లెలూయా చెప్పండి. Have you not grieved him any time? మీరు ఎప్పుడు కూడా దేవుని దుఃఖపెట్టలేదా? Tell me sincerely. యథార్థంగా చెప్పండి. You don't need to tell me, tell to yourselves. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరే జవాబు చెప్పుకోండి. Tell to God. దేవునికి చెప్పండి. Tell to Jesus. యేసుప్రభు వారికి చెప్పండి. He's coming to you once again now. ఆయన మీ దగ్గరికి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. As the bread and the wine. ఆయన యొక్క రొట్టె ద్రాక్షారసం ద్వారా
He's coming to you. ఆయన మీ దగ్గరికే వస్తున్నారు. How many times you want to crucify me? ఎన్నిసార్లు నన్ను సిలువ వేస్తున్నావు నువ్వు? How many times you wants to grieve me? ఎన్నిసార్లు నువ్వు నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావు? Are you faithful to me? నువ్వు నాకు నమ్మకస్తునిగా ఉన్నావా? Are you taking my bread and wine as a remembrance of me? ఈ యొక్క రొట్టెను ద్రాక్షరసాన్ని నిజంగా నా జ్ఞాపకార్థం తీసుకుంటున్నావా? Or you are just participating as a ritual? లేకపోతే ఏదో అలవాటు ప్రకారంగా దీంట్లో పాలపంపులు పొందుతున్నావా He's asking again this morning. అని యేసు ప్రభువారు ఈ ఉదయకాలంలో మళ్ళీ How మిమ్మల్ని many of అడుగుతున్నారు. you can say, మీలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? yes, Lord, I have grieved you. అవును ప్రభువా, నేను మిమ్మల్ని దుఃఖపెట్టాను. Lord, help me not to grieve you anymore. ప్రభువా, ఇక ముందు మిమ్మల్ని బాధ పెట్టకుండా నాకు సహాయం చేయండి. I know how precious it is. ప్రభువా, నాకు తెలుసు మీ రక్తం ఎంత ప్రశస్తమైందని. Thy blood is so precious to me. నీ యొక్క రక్తము ఎంతో ప్రశస్తమైనది. You shed it for me on the cross. ప్రభువా, నా కొరకే మీరు సిలువలో దీన్ని చిందించారు. I don't want to crucify you again and again. ప్రభువా, మిమ్మల్ని తిరిగి సిలువ వేయటం నాకు ఇష్టం లేదయ్యా. I don't want to put you to shame again. ప్రభువా, తిరిగి మిమ్మల్ని అవమానపరచడం నాకు ఇష్టం లేదయ్యా. Lord, forgive me. ప్రభువా, నన్ను క్షమించండి. Sometimes the children want to go away from the home. అనేక సార్లు పిల్లలు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని ఇంటిని వదిలి వెళ్ళిపోవాలనుకుంటూ They ఉంటారు. will stand at the door and say, don't go, please don't go, please don't go. అలా ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు ప్రేమించిన వారు అడ్డుకొని తలుపు దగ్గర నిలబడి వెళ్ళకు వెళ్ళకు అంటారు. In spite of that, the stubborn people, they will drag them, they will beat them, they will pull them out and run away. అయినా కూడా యొక్క మొండివారు కోపంలో వాళ్ళను కొట్టి వాళ్ళని తోసి నెట్టుకుంటూ వెళ్ళిపోతారు. In the same way, many times we are dragging Jesus to the cross. ఈ విధంగానే యేసు ప్రభువారిని అనేక సార్లు మనం సిలువకు లాగి కొడుతూ We are ఉన్నాం. not listening to his still small voice. ఆయన యొక్క మెల్లనైన స్వరానికి మనం చెవియొక్కటం లేదు. Son, don't go. నా కుమారుడా వెళ్ళకు. My daughter, don't go. నా కుమార్తె వెళ్ళకు. Don't open your mouth. నీ యొక్క నోరు తెరవకు. Be silent. మౌనంగా ఉండు. Leave it to me. ఈ విషయాన్ని నా చేతులకు అప్పగించు. I will take care of you. నేను దీన్ని చూసుకుంటాను, నిన్ను You don't చూసుకుంటాను. quarrel. నువ్వు జగడమాడకు. You don't do this and that. నువ్వు ఈ విధంగా ఆ విధంగా చెయ్యకు. I am here. నేనున్నాను. I am on your side. నేను నీ పక్షంగానే You ఉన్నాను. cannot quarrel like worldly people. నువ్వు లోకస్తులాగా ఇలా గొడవ పడకూడదు. You cannot behave like a devil's son. నువ్వు సైతాన్ యొక్క బిడ్డలాగా ప్రవర్తించకూడదు. Don't you know that you are bought with a price? నువ్వు విలువ పెట్టి కొనబడ్డావని నీకు తెలియదా? Don't you know whatever you do will bring disgrace or honor to me? నువ్వు ఏది చేసినా అది నన్ను నిందిస్తుంది, లేకుంటే నన్ను గౌరవపరుస్తుందని నీకు తెలియదా? Do you want to honor me or put me to disgrace? నీవు నన్ను గౌరవించాలనుకుంటున్నావా, లేకుంటే నన్ను అవమానపరచాలనుకుంటున్నావా? How many Christians are bringing disgrace to Christ today? ఎంతమంది క్రైస్తవులు యేసు ప్రభువారి నామానికి సిగ్గు తెస్తున్నారు? May the Lord help each one of us never to bring any kind of disgrace to our dear Lord. మనం ఎన్నటికీ కూడా మన ప్రియ ప్రభువుకు నింద అవమానము తేకుండా దేవుడు మనకు సహాయం చేయను గాక. It's okay even people abuse us. ఒకవేళ ప్రజలు మనల్ని నిందించినా పర్వాలేదు. It's okay people may misunderstand us. ఒకవేళ మనల్ని ప్రజలు అపార్థం చేసుకున్నా పర్వాలేదు. It's okay people may hurt us. ఒకవేళ ప్రజలు మనల్ని బాధ పెట్టినా పర్వాలేదు. We won't oppose. దాన్ని మనం ఎదిరించము. Because we are on the Lord's side. ఎందుకంటే మనం దేవుని పక్షంగా ఉన్నాం. The Lord is our judge. ప్రభువారే మనకు న్యాయాధిపతి. And He will take care of all our problems. ఆయనే మన సమస్యలన్నిటిని Enough is enough. ఇంత చాలు. We don't want to have anything with the world. ఈ యొక్క లోకంలో పొత్తు నాకు వద్దు. I want to live under the wings of Jesus. నేను యేసు ప్రభువారి యొక్క రెక్కల నీడలో జీవించాలి. Because He bought me with price. ఎందుకంటే ఆయన విలువ పెట్టి నన్ను కొన్నారు. I am so precious in His sight. నేను ఆయనకు దృష్టిలో ప్రశస్తమైన వాణ్ణి. If I buy some gold, I will not throw it away. మనము బంగారు కొన్నప్పుడు దాన్ని ఎక్కడో పారవేయము. We will take care of it. దాన్ని జాగ్రత్తగా We చూసుకుంటాము. will carefully preserve it. దాన్ని జాగ్రత్తగా చూసుకొని భద్రపరిచి ఉంచుకుంటాము. God will take care of you. దేవుడు కూడా మనల్ని ఆ విధంగా He చూసుకుంటారు. will preserve you from all the evil. సకలమైన దుష్టత్వం నుండి ఆయన మనల్ని కాపాడతారు. He will keep you from evil. దుష్టుని నుండి మనల్ని దూరంగా ఉంచుతారు. He wants to use you for His glory. ఆయన నిన్ను తన మహిమార్థం వాడుకోవాలనుకుంటున్నారు. Is it okay with you? మీకు ఈ విషయమంతా ఇష్టమేనా? Do you say, I want to fall in the hands of the Lord? నేను దేవుని చేతుల్లోనే పడాలి అని మీరు అంటారా? But you know, it is very dangerous to fall into the hands of the living God. అయితే మీకు తెలుసా అండి, సజీవుడైన యొక్క దేవుని చేతుల్లో పడటము చాలా భయంకరము.
You cannot be in the hands of the Lord and play monkey things. మీరు దేవుని చేతుల్లో ఉండి కోతి చేష్టలు చేయడానికి వీల్లేదు. Taking the support of his hand, you cannot act as you like. మీరు దేవుని యొక్క హస్తాల మీద భారం వేసి మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. You cannot be a devil's representative in the hands of Jesus. మీరు యేసుప్రభువారి చేతుల్లో ఉండి సైతాను ప్రతినిధిగా ఉండకూడదు. You cannot. మీరు ఉండడానికి సాధ్యం కాదు. It is very dangerous to be a Christian. ఒక క్రైస్తవునిగా ఉండటము చాలా అపాయకరం కూడా. So you better resign and go. కాబట్టి వీలైతే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి కావాలంటే. You say to the Lord, if it is so difficult with you, Jesus, I have got my own gods, I'll go back. Bye-bye. కావాలంటే ప్రభువారితో చెప్పండి, ప్రభువా మీ యొక్క మార్గం ఇంత కష్టమైతే నాకొద్దు, బాయ్ అని చెప్పి వెళ్ళిపోండి. Or else, లేకపోతే do with me, Lord, whatever you want to do. ప్రభువా నన్ను ఏం చేయాలనుకుంటారో ఆ I విధంగా know చేయండి. whatever you want to do, that is for my good and not for my bad. అవును ప్రభువా, మీరు నాకు ఏది చేసినా కూడా అది నా మేలు కొరకే కానీ కీడు కొరకు కాదని నేను I నమ్ముతున్నాను. believe that what you do with me is for everlasting. ప్రభువా మీరు నాతో ఏం చేస్తారో ఆ కార్యాలు నిత్యము నిలిచి ఉంటాయని నాకు తెలుసు. Yes, I have only one life. అవును ప్రభువా, నాకు ఒకే జీవితం ఉన్నది. And most of it is already spent off. ఈ యొక్క జీవితం ఎంతో గడిచిపోయింది ఇప్పటికే. At least from today, I want to be in your hands. ఈ రోజు నుండి అయినా ప్రభువా నేను నీ హస్తాల్లో ఉండాలి. Use me as a powerful weapon. ప్రభువా నన్ను శక్తివంతమైన ఆయుధంగా వాడుకొనండి. Yes, I am always grateful for the blood and the wine. అవును ఈ యొక్క ప్రభు బల్ల కొరకు నేను దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి I ఉంటాను. believe that you died for me and me alone. ప్రభువా నా కొరకే మీరు సిలువలో మరణించారని నేను నమ్ముతున్నాను. So I am going to live for you and you alone. ప్రభువా అందుకొరకు నేను మీ కొరకు మాత్రమే జీవిస్తాను. With all your heart, say to the Lord. మీ పూర్ణ హృదయంతో ఈ మాటలు ప్రభువారితో చెప్పండి. And now Jesus is coming to you. ఇప్పుడు యేసు ప్రభువారు మీకు సమీపంగా వస్తున్నారు. Once again, he is wounded for you. మరి ఒకసారి ఆయన మీ కొరకు గాయపరచబడ్డారు. Once again, he took all your punishments on. మరి ఒకసారి మీ యొక్క శిక్షణ అంతా ఆయన మీద మోసారు. Once again, remember that he died for you on the cross. ఆయన మీ కొరకు సిలువలో మరణించారని మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. And the bread represents his broken body. ఈ యొక్క రొట్టె నలుగుగొట్టబడినటువంటి ఆయన యొక్క దేహానికి గుర్తుగా ఉన్నది. And the wine represents his shed blood. ఈ యొక్క ద్రాక్షారసము ఆయన మీ కొరకు చిందించిన రక్తానికి గుర్తుగా Let us ఉన్నది. bow our heads and prepare our hearts to participate in the Holy Communion. మనం తలలు వంచి యొక్క ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి మనమే సిద్ధం చేసుకుందాం. Gracious and wonderful Savior, కృపగల మహోన్నతమైనటువంటి దేవా, thank you for the great price at the bali you did it on the cross. ప్రభువా సిలువలో మా కొరకు చేసినటువంటి ప్రాయశ్చిత బలి నిమిత్తం మీకు వందనాలు. Without cross we are nothing. సిలువ లేకపోతే మేము లేనివారమయ్యా. Without cross we have no entry to heaven. ప్రభువా సిలువే లేకపోతే మాకు పరలోకానికి ప్రవేశమే లేదు. Just because you died for us on the cross, ప్రభువా మీరు మా కొరకు సిలువలో మరణించారు కాబట్టి today we are forgiven. ప్రభువా మాకు ఈ దినము క్షమాపణ దొరికింది. And today we have an everlasting life. ఈ దినము మాకు నిత్య జీవం దొరికింది. Yes, in remembrance of you we are doing this. ప్రభువా మీ యొక్క జ్ఞాపకార్థంగా ఈ యొక్క కార్యాన్ని మేము చేస్తూ ఉన్నాం. As we break the bread and share the wine, ప్రభువా యొక్క రొట్టెను విరిచి ద్రాక్షారసంలో మేము పాలు పంపులు పొందుతూ ఉండగా let your Holy Spirit work. మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో కార్యం చేయనివ్వండి. Let everyone be convicted of his sins. ప్రభువా ప్రతి ఒక్కరి పాపాలను కూడా ఎత్తి చూపించండి. Let our faith increase, O Jesus. ప్రభువా మా యొక్క విశ్వాసము పెరగనివ్వండి. Let not the evil one have any power over any one of us. ప్రభువా సైతాను మాలో ఎవరి మీద కూడా ప్రభావం చూపించకూడదయ్యా. Give us a broken spirit. ప్రభువా విరిగి నలిగినటువంటి మనస్సును మాకు ఇవ్వండి. Give us faith. ప్రభువా మాకు విశ్వాసాన్ని ఇవ్వండి. And help us, Lord, to live a joyful life in Christ. ప్రభువా క్రీస్తులో ఆనందకరమైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయండి. Give us liberty. ప్రభువా మాకు విడుదలనివ్వండి. Give us peace and joy. ప్రభువా మాకు సమాధానాన్ని శాంతిని అనుగ్రహించి In Jesus' precious name I pray. యేసు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి అందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్.